హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ అకాడమీ. కొంతమంది మిత్రులు కామెంట్ బాక్స్లో ఏపీ టెట్ గణితం సిలబస్ ఎలా ఉంటుందో కొత్త సిలబస్ ప్రకారం ఒక వీడియో చేయమన్నారు. అందుకోసం వీడియో చేస్తాను. నేను కూడా చేద్దామనుకుంటున్నాను. మరి మనకి గవర్నమెంట్ వారు కొత్త సిలబస్ నోటి రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. మరి దాంట్లో కొన్ని అంశాలు చేర్చడం జరిగింది, కొన్ని తీసేయడం జరిగింది. ఆ సిలబస్ ప్రకారం ఇందులో మీకు క్లియర్గా థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న పేజీ నెంబర్లతో సహా ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది. ఇది పార్ట్ 1 వీడియో. తర్వాత పార్ట్ 2, పార్ట్ 3లో కూడా ఈ మ్యాథ్స్ సిలబస్ సంబంధించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి చివరి వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అసలు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. ప్రతి టాపిక్ వైజ్ నేను ఒక వీడియో చేస్తాను. సరే, మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఇది సిలబస్. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు. మ్యాథమెటిక్స్కి 30 మార్కులు ఉంటాయి, కంటెంట్కి 24 మార్కులు, అదేవిధంగా డిఈడిలో ఉన్న మెథడాలజీకి, మ్యాథ్స్ మెథడాలజీకి 6 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం 30 మార్క్స్కి మనకి ఈ మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. 30 క్వశ్చన్స్, 30 ప్రశ్నలు, 30 మార్కులు. సరే, కంటెంట్ ఏంటి అంటే పాత కంటెంట్ కొంత మార్చారు, తీసేశారు, కొన్ని టాపిక్లు తీసేశారు, కొన్ని టాపిక్లు కూడా యాడ్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే నంబర్స్ అని ఇవ్వడం జరిగింది. ఇవాళ ఫస్ట్ యూనిట్ నంబర్స్. ఆ నంబర్స్ సంబంధించిన ఏం నేర్చుకోవాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో. మీకు తెలుగు మీడియంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, రెండవది మెన్సురేషన్, క్షేత్రమితి అంటే వైశాల్యాలు, 3D 2D ఫిగర్స్ గురించి, 3 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ ఫిగర్స్ గురించి, వాటి గురించి ఉంటుంది. ఇది మెన్సురేషన్, క్షేత్రమితి. ఇది రెండవ యూనిట్గా ఇవ్వడం జరిగింది. మూడవది జామెట్రీ, ఇది మూడవ భాగం. నాలుగవది డేటా హ్యాండ్లింగు, సాంఖ్యిక శాస్త్రం, దత్తాంశ నిర్వహణ. ఐదవది ఆల్జబ్రా, బీజగణితం. ఆరోది అర్థమెటిక్. ఇలాగా 6 భాగాలు చేయడం జరిగింది. సో 6 భాగాల నుంచి నేను అనుకోవడం ఏంటంటే మనకి ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6 4 24 మార్కులకి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇదిగో చూడండి, 24 మార్క్స్ ఇది. సో ఇందులో మనకి 4 మార్కులకి, ఇందులో క్షేత్రం నుంచి 4 మార్కులకి, రేఖాగణితం నుంచి 4 మార్కులకి, డేటా హ్యాండ్లింగ్ నుంచి 4 మార్కులకి, ఆల్జీబ్రా నుంచి 4 మార్కులకి, అంకగణితం నుంచి 4 మార్కులకి, 6 4 24 మార్కులు, ప్లస్ ఈ డిఈడి మెథడాలజీకి 6 మార్క్స్, టోటల్లీ 30 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అంటే 30 క్వశ్చన్స్. అయితే ఇక్కడ ప్రతి అంశము కూడా, ప్రతి యూనిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ 6 యూనిట్లు ఇవ్వడం జరిగింది. సంఖ్యలు, క్షేత్రమితి, రేఖాగణితం, దత్తాంశ నిర్వహణ, బీజగణితం, అంకగణితం. ఇవి 6. సో 6 విభాగాల్లో ఏ అంశాలు మనం నేర్చుకోవాలి, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాలో చూద్దాం. ముందుగా ఈ వీడియోలో నేను నంబర్స్ గురించి చెప్తాను, తర్వాత వీడియోలో మెన్సురేషన్ గురించి చెప్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది. అన్నీ ఒకేసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ పడతారు కాబట్టి నేను ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. నంబర్స్ సంబంధించి ఈ అంశాలన్నీ మనం ప్రిపేర్ అవ్వాలి. చూడండి ఒకసారి. పాఠ్యాంశం పేరు ఏంటంటే సంఖ్యలు లేదా సంఖ్యామానం. ఇవి అంశాలు. మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటే కనుక మీరు టెక్స్ట్ బుక్స్ కూడా రెఫర్ చేసుకోవచ్చు. అవి పేజీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. సరే, మనకి ఈ సంఖ్యలు, సంఖ్యామానం సంబంధించి మనకి ఇక్కడ చూడండి 6 ఉన్నాయి, 6 అంశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చేవాడికి 7, 8, 9, 10, 11 అంశాలు, ఇంచుమించు 11 అంశాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 11 అంశాలుగా వాళ్ళు విడగొట్టారు. మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుని విడగొట్టుకుని కాన్సెప్ట్ వైజ్ ఎలా నేర్చుకోవాలో చెప్తాను నేను. ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్ 6th క్లాస్ గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ కూడా చెప్తాను నేను. వరుసగా చెప్పుకుంటూ వెళ్తాను నేను. అంటే 6th క్లాస్లో మ్యాక్సిమం 3rd, 4th, 5th కవర్ అయిపోతుంటాయి. సో అందుకోసం 6th క్లాస్ చెప్తున్నాను. మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం ఏం జరిగిందంటే ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్, అఫ్కోర్స్ 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ మార్చిన టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాలి. 7th to 10th క్లాసు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నారు. ఈ సంవత్సరం 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా మారాయి, కానీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతానికి మనం 7th to 10th క్లాస్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్గా రెఫర్ చేసుకుందాము. అయితే ఇక్కడ 7th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాలి. 9th to 10th క్లాస్ అనేది ఆప్షనల్ అది. సో మనకి ఖచ్చితంగా మనం 3rd క్లాస్ నుంచి 8th క్లాస్కి మనం వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సరే, ముందుగా చూడండి ఒకసారి
ఇక్కడ సంఖ్యలు సంఖ్యామానం సంబంధించింది ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సంఖ్యలు అంటే ఏంటి అసలు దాని గురించి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలు, ఈ సంఖ్యల్లో చతుర్విధ ప్రక్రియలను ఉపయోగించి అంటే సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం వంటి ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ ఉపయోగించి ఎలాగ ప్రాబ్లమ్స్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. సరే, అందులో మీకు చూడండి 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాస్ సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్లో ఈ పేజీ నెంబర్లలో 3rd క్లాస్కి ఏంటంటే 12 to 88 వరకు, అలాగే 4th క్లాస్ 14 to 83 వరకు, 5th క్లాస్ 30 to 60, 6th క్లాస్ 13 to 15. ఈ విధంగా మనకి ఈ సంఖ్యలు చతుర్విధ ప్రక్రియలకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పేజీ నెంబర్లో మీరు రెఫర్ చేసుకుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. లేదా నా వీడియోలు చూస్తే కనుక మీకు ఈ టెక్స్ట్ బుక్ల ప్రకారమే నేను వీడియోస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కాన్సెప్ట్ వైజ్ కూడా వచ్చేస్తుంది. కాన్సెప్ట్ వైజ్ కూడా మీరు వీడియోస్ చూసుకోవచ్చు, అవి కూడా చూసుకోండి. సరే, ఒకసారి 3rd క్లాస్లో 12 to 88 పేజెస్లో ఏముందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది 3వ తరగతి గణితంతో గమ్మత్తు కొత్త టెక్స్ట్ బుక్ ఇది. ఓకే, మనకి చూడండి ఒకసారి 12వ పేజీ నుంచి అన్నాడు, కానీ మనం 1వ పేజీ నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఇంచేతంటే ఇక్కడ గుర్తు తెచ్చుకుందాం అనే దాంట్లో కూడా ఈ సంఖ్యలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి. 1వ పేజీ నుంచే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, సంఖ్యలు రాయడం, విస్తరణ రూపంలో రాయడం, తర్వాత సంక్షిప్త రూపంలో రాయడం, స్థాన విలువ అంటే ఏంటి, సహజ విలువ అంటే అన్నీ చెప్పాను ఆల్రెడీ. మరొకసారి నేను మీకు మళ్ళీ క్లియర్గా వీడియోస్ చేస్తాను, నేను ఆ వీడియోస్ కూడా చూడండి. సరే, ఇక్కడ అభ్యాసం సంబంధించింది, అదేవిధంగా ఇవన్నీ కూడా లెస్ దెన్, గ్రేటర్ దెన్, స్థాన విలువ లెక్కలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలన్నీ ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి వాడు ఇదిగో సంఖ్యలు అధ్యాయం 2 అన్నమాట. ఇక్కడి నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి. 12వ పేజీ చూడండి, ఇదిగో 12వ పేజీ ఇది. ఈ 12వ పేజీ దగ్గర నుంచి మనం 88వ పేజీ వరకు, అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో మనం 85, 86, 87, 88 ఇక్కడ వరకు మనం ఈ టెక్స్ట్ బుక్లో మనం ఇక్కడ వరకు ప్రిపేర్ అవ్వాలి. అంటే సంఖ్యలు అనే కాన్సెప్ట్ కోసం మన 3rd క్లాస్లో 12వ పేజీ నుంచి 88వ పేజీ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది న్యూ టెక్స్ట్ బుక్ ఇది. తర్వాత 4th క్లాస్ సంబంధించింది 14 to 83. సరే, మీకు 14వ పేజీని చూపిస్తాను నేను. ఇది కూడా ఫస్ట్ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. 14 ఇదిగో పెద్ద సంఖ్యలు ఇచ్చాడు, ఇది 14వ పేజీ. ఇదిగో ఈ 14వ పేజీ నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 14వ పేజీ నుంచి వ్యవకలనం, ఇవన్నీ కూడా మనం గుణకారం, భాగాహారం వరకు చూసుకోవాల్సి వస్తుంది. గుణకారం, తర్వాత భాగాహారం. సో ఇది 6వ చాప్టర్. ఇక్కడ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సిలబస్ మరి ఎక్కువగానే ఉంది కాబట్టి మీరు స్టార్ట్ చేసేయాలి. 73, 74, 75, 76. ఇది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే. మళ్ళీ మీకు డీటెయిల్గా టెక్స్ట్ బుక్ అంతా చూపిస్తాను. చాలామంది టెక్స్ట్ బుక్స్ గురించి అడుగుతున్నారు. పీడిఎఫ్లో ఆల్రెడీ నేను పంపించాను చాలామందికి. ఇంకా ఈసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. మీరు వీడియోస్ చూస్తే సరిపోతుంది. మ్యాథ్స్ సంబంధించి అన్నీ కూడా టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా అందులో ఉంటాయి. 79, 80, 81, 82, 83. సో 83వ పేజీ వరకు ఇక్కడ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 4th క్లాస్ సంబంధించిన సంఖ్యలకు సంబంధించింది చూసుకోవాలి. అదేవిధంగా 5th క్లాస్ సంబంధించింది 30 to 60. ఇదిగో 5th క్లాస్ లెక్కల టెక్స్ట్ బుక్ ఇది, గణితంతో గమ్మత్తు. ఇవి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ చాప్టర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇదిగో
నా సంఖ్యా ప్రపంచం అని ఉంది ఇక్కడ. సో ఇక్కడి నుంచి మనం మళ్ళీ భాగాహారం చివరి వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ గుణకారం సంబంధించినవి లెక్కలు ఇవి. భాగాహారం వచ్చింది. ఇవి భాగాహారం సంబంధించినవి. ఓకే, ఇక్కడ వరకు ఈ అభ్యాసం వరకు 60వ పేజీ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది సంఖ్యలకు సంబంధించింది. తర్వాత 6th క్లాసులో కూడా మనం ప్రిపేర్ అవ్వాలి, సంఖ్యలకు సంబంధించి ఉంది. ఇది 13వ పేజీ నుంచి 15వ పేజీ వరకు ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలి మనం. ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించింది, ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించినంత రివిజనే, కానీ ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే నేను మెన్షన్ చేయలేదు అని పర్టికులర్గా ఆ పేజీలు అని చెప్పన్నాను. ఫస్ట్ చాప్టర్ మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఇది ప్రాథమిక చతుర్విధ ప్రక్రియలు, ఇక్కడి నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసేసాను 6th క్లాసు, చూడండి. వీటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి క్లియర్గా. ఎక్కడ కూడా ఏ కాన్సెప్ట్ వదిలిపెట్టలేదు. ప్రతిదాన్ని, ప్రతి అభ్యాసం, ప్రతి ఉదాహరణ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ సంఖ్యలు చతుర్విధ ప్రక్రియల గురించి ఈ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్ సంబంధించి ఈ పేజీలకు సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 2వ అంశం మన సంఖ్యలను తెలుసుకుందాం. హిందూ అరబిక్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం గురించి మనం తెలుసుకోవాలి. ఇదే విధంగా మీరు చూడండి, మీకు పేజీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ పేజీ నెంబర్లు ఇవి ఉంటాయి. మన సంఖ్యలను తెలుసుకుందాం. హిందూ అరబిక్ సంఖ్యామానం అంటే ఏంటి, అంతర్జాతీయ సంఖ్యామానం అంటే ఆల్రెడీ చాలా క్లియర్గానే ఒక వీడియోలు కూడా చేయడం జరిగింది. మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మనకు మళ్ళీ 5th, 6th క్లాస్లో కూడా వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది 2వ అంశం. 3వ అంశం ఏంటంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు అంటే ఏంటి, సహజ సంఖ్యలు అంటే ఏంటి, పూర్ణాంకాలు అంటే ఏంటి. ఇక్కడ వరకు ఏంటంటే బేసిక్ మ్యాథ్స్ మాట ఇది. అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ సంబంధించింది. మనం 6th క్లాస్ దగ్గర వచ్చేటికి ఏమవుతుంది, సహజ సంఖ్యల గురించి నేర్చుకుంటాం, తర్వాత పూర్ణాంకాల గురించి నేర్చుకుంటాం, తర్వాత పూర్ణ సంఖ్యల గురించి నేర్చుకుంటాం. ఇది 4వ అంశం కింద వాళ్ళు ఇచ్చారు, రుణాత్మక సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు. సో ఇది మనం నేర్చుకోవాలి. తర్వాత పూర్ణ సంఖ్యల తర్వాత అకర్ణీయ సంఖ్యల గురించి నేర్చుకుంటాం. ఈ విధంగా మనం సంఖ్యా వ్యవస్థ గురించి నేర్చుకుంటాం. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, 2వది పూర్ణాంకాలు, 3వది పూర్ణ సంఖ్యలు, 4వది అకర్ణీయ సంఖ్యల గురించి నేర్చుకుంటాం. ఇది 8th క్లాస్ వరకు కూడా ఉంది, 7th క్లాస్లో ఉంది. అకర్ణీయ సంఖ్యలు అంటే 8th క్లాస్లో ఉంది. ఇంకో పేజీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, మీకు పేజీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి 8th క్లాసు ఇది చూపిస్తాను మీకు. సార్ 7th క్లాస్లో చూపిద్దాం పోనీ ముందు. ఇక్కడ చూడండి, ఇదిగో 2వ చాప్టర్ ఇవ్వడం జరిగింది, అకర్ణీయ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. సో మనం అకర్ణీయ సంఖ్యల గురించి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ 6వ అంశము రౌండింగ్ ఆఫ్ నంబర్స్, సంఖ్యలను సవరించి రాయడం. ఉదాహరణకి మనకి 12 అనే నెంబర్ ఉంది. ఈ 12 దేని దగ్గరగా ఉంటుంది, 10కి దగ్గరగా ఉంటుంది. సో 12కి సవరించిన సంఖ్య ఏంటి, 10. అదేవిధంగా 17 తీసుకోండి. ఈ 17 అనేది దేనికి దగ్గరగా ఉంటుంది, 10కి దగ్గరగా ఉంటుందా, 20కి దగ్గరగా ఉంటుందా, 20కి దగ్గరగా ఉంటుంది. అంటే 17 అంటే 20 అని రాస్తాం. ఇలాగా సంఖ్యలు సవరించి రాయడం కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీకు 6th క్లాస్ మ్యాథ్స్లో ఉంది, 5th క్లాస్లో కూడా ఉంది, 5th క్లాస్లో 4th పేజీలో ఉంది. అదే 6th క్లాస్లో 12వ పేజీ నుంచి 13వ పేజీ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, రుణాత్మక సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది. 6th క్లాస్లో పేజీ నెంబర్ 50 నుంచి 61, 7th క్లాస్లో 1వ పేజీ నుంచి 24వ పేజీ. ఈ విధంగా మనం ఈ 6 అంశాలు ఇక్కడ సంఖ్యలు, సంఖ్యామానం గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత 7వ అంశం ఏంటంటే ఇవి పేజీ నెంబర్స్ ఇవి. తర్వాత 7వ అంశం సంఖ్యలతో ఆడుకుందాం. ఇది ఏంటంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న టైటిల్ ఇది. ఓల్డ్ 6th క్లాసు, 5th క్లాస్లో ఉన్న టైటిల్ ఇది.
దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. సో కాబట్టి వాళ్ళు ఇది పాపం చోలేంటి ఉంది, కొత్త టెక్స్ట్ బుక్లో వేరే విధంగా ఉంది పేరు. సరే, సంఖ్యలతో ఆడుకుందాంలో ఏముంటాయంటే ఇక్కడ మళ్ళీ 7 అంశాలు వచ్చినాయి. ఇక్కడ క్లియర్గా 7 అంశాలు ఉంటాయి. సంఖ్యలతో ఆడుకుందాం ఉంటాయి. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు ఉంటాయి. ఇది 5వ తరగతి 6వ తరగతిలో ఉంది. సో పేజీ నెంబర్ 74 నుంచి 77 వరకు ఏమో 5వ తరగతిలో ఉంటుంది. 6వ తరగతిలో 38వ పేజీ వరకు ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇవన్నీ కూడా కొత్త టెక్స్ట్ బుక్లు. 7, 8 పాత టెక్స్ట్ బుక్లు. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, రెండోది సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, ఇది చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ 6th క్లాస్ మ్యాథ్స్లో చెప్పేశాను. గుణిజాలు అంటే ఏంటి, కారణాంకాలు అంటే ఏంటి, కారణాంకాలు కనుగొనే పద్ధతులు ఏంటి, కాసాగు అంటే ఏంటి, గసాబా అంటే ఏంటి, బాధ్యత సూత్రాలు ఏంటి, ఇవి ఏ టెక్స్ట్ బుక్లో ఎలా ఉన్నాయో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5వ తరగతి టెక్స్ట్ బుక్, 6వ తరగతి టెక్స్ట్ బుక్, 8వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇక్కడ బాధ్యత సూత్రాల గురించి ఇవ్వడం జరిగింది. చూడండి 5, 6, 7 8 టెక్స్ట్ బుక్లో వచ్చిన కాన్సెప్ట్ పేజీ నెంబర్స్తో సహా ఇచ్చాను. ఇక్కడ మీరు నోట్ చేసుకుని అలా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ వాడు సరిగ్గా ఇవ్వలేదు. సంఖ్యలతో ఆడుకుందాం అన్నప్పుడు ముందుగా ఏమవ్వాలంటే గుణిజాలు ఇవ్వాలి. ముందు గుణిజాలు నేర్చుకోవాలి. గుణిజాలు నేర్చుకున్న తర్వాత కారణాంకాలు నేర్చుకోవాలి. కారణాంకాలు నేర్చుకున్న తర్వాత కారణాంకాలు కనుగొనే పద్ధతి నేర్చుకోవాలి. కారణాంకాలు కనుగొనే పద్ధతి నేర్చుకున్న తర్వాత కాసాగు గసాబు నేర్చుకోవాలి. ఇప్పుడు కాసాగు గసాబు నేర్చుకునే క్రమంలో బాధ్యత సూత్రం కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏంటి, కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, ఇవి నేర్చుకోవాలి. ఇది కాన్సెప్ట్స్ ఆట అనమాట. సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలి. కానీ వీడు ఇలా ఇచ్చారు కాబట్టి నేను నేర్పేటప్పుడు మాత్రం అలా కాన్సెప్ట్ వైజ్ నేర్పుతాను. చూసుకోండి ఒకసారి, మీకు వీడియోస్లో కూడా అలాగే ఉంటుంది క్లియర్గా. ఇవి సంఖ్యలతో ఆడుకుందాం 7వ అంశానికి సంబంధించిన సబ్ టాపిక్స్ అన్నమాట. ఇది ఇంతగా ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది, ఫస్ట్ యూనిట్ సంబంధించింది. సంఖ్యలు సంఖ్యామానం సంబంధించిన ఇవన్నీ కూడా 7 అయినాయి. 8వది భిన్నాలు. సో భిన్నాలు అంటే ఏంటి, క్రమ భిన్నం అంటే ఏంటి, అపక్రమ భిన్నం అంటే ఏంటి, మిశ్రమ భిన్నం అంటే ఏమిటి, భిన్నాలు కూడిక, తీసివేత, భాగాహారం, గుణకారం, ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ నేను సబ్ టాపిక్స్ చూపించలేదు, వాడు ఇవ్వలేదు కాబట్టి చూపించలేదు. అది కూడా నేను క్లియర్గా వీడియో చేస్తాను. ఆ భిన్నాల గురించి ఏం నేర్చుకోవాలి మనం. ఇది 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతులు ఇచ్చినవే నేను చెప్తాను. నేను ఈ విధంగా ఉన్నాయి. భిన్నాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, సూక్ష్మీకరించడం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇంకో పేజ్ నెంబర్స్తో సహా ఇవ్వడం జరిగింది. తర్వాత 9వది దశాంశ భిన్నాలు. 10, 100, 1000, 10,000 హారాలుగా గల భిన్నాలను దశాంశ భిన్నాలు అంటారని చెప్పడం జరిగింది. మనకి 5th క్లాస్లో వస్తుంది, 6th క్లాస్లో వస్తుంది, 7th క్లాస్లో వస్తుంది. ఈ విధంగా మనం ఇక్కడ పేజ్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పేజ్ నెంబర్లో మీరు రెఫర్ చేసుకోండి. తర్వాత ఇది తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ సంబంధించింది, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ కాదు, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ ఇవి. తర్వాత 10వది వర్గం, వర్గమూలం. ఇది 8th క్లాస్లో వస్తుంది. వర్గం, వర్గమూలం అనేది 122వ పేజీ నుంచి 138వ పేజీ. అదేవిధంగా 11వది ఘనం, ఘనమూలం అంటే ఏంటి. సో క్యూబ్లు అన్నమాట, క్యూబ్ రూట్స్, అది 8th క్లాస్లో వస్తుంది. 139వ పేజీ నుంచి 146వ పేజీ వరకు. ఈ విధంగా మనం ఈ సంఖ్యలు సంఖ్యామానం సంబంధించి ఇక్కడి నుంచి మనం 1, 2, 3, 4, 5, 6, 7, 7లో మళ్ళీ 7 సబ్ టాపిక్లు ఉన్నాయి. అదేవిధంగా 8లో కూడా ఉంటాయి, 9లో ఉంటాయి, 10లో ఉంటాయి, 11లో ఉంటాయి. అయితే ఏంటంటే ఆ సబ్ టాపిక్స్ కింద మెన్షన్ చేయలేదు, కానీ ఇవి క్లియర్గా మెన్షన్ చేసేవాడు. కాబట్టి నేను ఎలా ఉన్నదో అలాగే మీకు వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఎలా ఉన్నదో అలాగే మీకు చెప్పడం జరిగింది. దీన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుని మనం చదివితే కనుక మీకు సులభంగా ఉంటుంది. సో కాబట్టి మీకు వీడియోస్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ వైజ్ కూడా చేస్తాను. నేను కాన్సెప్ట్స్ వైజ్ చేస్తాను, టెక్స్ట్ బుక్ వైజ్ కూడా మీకు ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్స్ వైజ్ నేను సిలబస్ చేశాను, వీడియోస్ ఉన్నాయి చూడండి, ప్లేలిస్ట్లో అయ్యి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మెన్సురేషన్, క్షేత్రమితిలో ఏమిస్తాడు, అదేవిధంగా జామెట్రీలో ఏమిస్తాడు, వాటి గురించి చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.